నమస్కారం అండి. జాతకంలో రాహుకేతు దోషాలున్నాయా? పెళ్ళి ఆలస్యం అవ్వడం, ఉద్యోగంలో అంతరాయాలు, సంతాన సమస్యలు, కలలో పాములు కనిపిస్తూ సర్పదోషంతో విసిగిపోయారా? ఈ సమస్త దోషాలను నివారించే ఏకైక దివ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి. అసలు శ్రీకాళహస్తిలోనే ఈ పూజలు ఎందుకు చేయించాలి? ఏ సమయంలో చేస్తే ఫలితం లభిస్తుంది? టికెట్ ధరలు ఎంత? పూజ తర్వాత చేయకూడని తప్పులేంటి? ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పంచభూత క్షేత్రాలలో శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతోంది. గర్భగుడిలో గాలి చొరబడటానికి కూడా అవకాశం లేకపోయినా స్వామివారి ముందున్న దీపకలికలు ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూగా వెలిశారు. రాహువు కేతువు ఇద్దరు తమ దోష నివారణ కోసం పరమశివుణ్ణి పూజించి అనుగ్రహం పొందిన పవిత్ర స్థలం ఇది. ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలామంది ఇది కేవలం రాహుకేతు పూజ మాత్రమే అనుకుంటారు. కానీ ఈ పూజలో ప్రధానంగా రాహుకేతువుల అనుగ్రహం కోసం ప్రార్థిస్తూనే పూజలోనే ప్రధాన భాగంలో సర్పదోష నివారణ పూజను కూడా నిర్వహిస్తారు. ఆలయంలో ఇచ్చే వెండి నాగ ప్రతిమలకు ప్రత్యేకంగా మంత్రోచ్చారణలతో అభిషేకం అర్చనలు చేస్తారు. దీనివల్ల రాహుకేతు దోషాలతో పాటు జాతకంలో ఉన్న కాలసర్పదోషం, సర్పశాపాలు మరియు నాగదోషాలు కూడా సంపూర్ణంగా నివారించబడతాయి. ఈ పూజను వారంలో ఏ రోజైనా చేసుకోవచ్చు. కానీ ఆదివారం, మంగళవారం మరియు రాహుకాలం ఉన్న సమయంలో చేస్తే అత్యంత విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా గ్రహణం పట్టే రోజుల్లో మహాశివరాత్రి, కార్తీక మాసంలో చేయడం అత్యంత శ్రేయస్కరం. ఆలయంలో రాహుకేతు సర్పదోష పూజల కోసం వివిధ ధరలతో టికెట్లు ఉంటాయి. 500 రూపాయల నుండి 700 రూపాయల వరకు సాధారణ మండపంలో పూజలు చేస్తారు. 1500 మరియు 2500 వరకు ప్రత్యేక మండపంలో పూజలు చేస్తారు. 5000 రూపాయలది కూడా ఉంటుంది. విఐపి సేవ గర్భగుడికి దగ్గరగా లేదా ప్రత్యేక ప్రాంగణంలో స్వామివారి దర్శనంతో కూడిన పూజ. మీరు ఏ టికెట్ తీసుకున్నా పూజా సామాగ్రి, వెండి, సర్ప ప్రతిమలు ఆలయ వర్గాలే ఉచితంగా అందిస్తారు. ఈ పూజలు చేసేటప్పుడు ఈ నియమాలు తప్పక పాటించాలి. మొదటిది వస్త్రాధారణ. సాంప్రదాయ దుస్తులు పురుషులు ధోతి లేదా కుర్తా, మహిళలు చీర లేదంటే లాంగ్ ఫ్రాక్ మాత్రమే ధరించాలి. రెండవది స్నానం. పూజకు ముందు స్వర్ణముఖి నదిలో లేదా ఆలయ ప్రాంగణంలో స్నానం చేసి వెళ్ళడం శ్రేయస్కరం. మూడవది హుండీ సమర్పణ. పూజ పూర్తయిన తరువాత పూజలో వాడిన వెండి సర్ప బొమ్మలను అక్కడే ఉన్న హుండీలో వేయాలి. నాలుగవది నేరుగా ఇంటికి వెళ్ళాలి. పూజ పూర్తయిన వెంటనే వేరే ఎవరి ఇళ్లకు లేదా వేరే ఆలయాలకు వెళ్లకుండా నేరుగా తమ సొంత ఇంటికి చేరుకోవాలి. అక్కడ ఉండే పండితులు చెబుతారు. జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయి ప్రశాంతత లభించాలంటే శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం, ఈ రాహుకేతు సర్పదోష పూజ ఎంతగానో దోహదపడతాయి. అలాగే మన దక్షిణ భారతదేశంలో సర్పదోష నివారణకు శ్రీకాళహస్తి ఎంత ప్రసిద్ధమో కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కూడా అంతే శక్తివంతమైనది. అక్కడ జరిగే ఆశ్లేష బలి మరియు నాగప్రతిష్ఠ పూజలు ఎంతో విశేషమైనవి. రాబోయే వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాశస్త్యం, అక్కడ పూజలు,
ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి లేదా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాలను సందర్శించారా? మీ అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ భక్తి సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.